యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేదే లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ హెచ్చరించారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిని చూసి కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీర్లా ఐలయ్యపై మట్టి ఇసుక కంకర మాఫియా ఆరోపణలను ఖండిస్తూ నిరూపించడానికి సిద్ధమని సవాల్ విసిరారు. గ్రామంలో చెరువులో తీసుకున్నటువంటి మట్టి అక్కడ ఉన్న భూమి ఎవరి పేరు మీద ఉంది, ఆ సర్వే నెంబర్ ఏంది, ఏ పార్టీ మండల అధ్యక్షుడు ఏ టీఆర్ఎస్ పని దగ్గరికి వెళ్ళాలబ్బా మీరు. మనం గెలిచింది మనం బీసీలం ఎస్సీలం, ఇక్కడ మా ఓసీలు ఉన్నారు, బీద ఓసీలు కూడా ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారు మాకు చెప్తూ మాకు కొన్ని ఎస్సీ దళుతున్నాయి అన్నందుకు పార్టీ కష్టపడ్డందుకు నాకు కొట్టరు ఎవరు తీసుకొని బండి తీసుకొని లోపల పెట్టుకోమను, ఎందుకు కొడతారు మిమ్మల్ని అని నేను అడిగిన. అతను ఫోన్ తీసుకొని ఎవడైతే నాకు నా కూరగాయల ఫోన్లు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా నా ఫోన్ ఇస్త్రీ పడేసి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి ఊగుకుంటూ ఆ పోలీస్ స్టేషన్ పిల్లల్ని తీసుకొచ్చి కొడితే నేను పోయినందుకు అక్కడ సిఐ గారు ఫోన్ లేపలేదు, ఎస్ఐ గారు ఫోన్ లేకపోతే నేను పోయినాను అన్న. మా అక్కడికి నా కార్యకర్తలు తీసుకుని వస్తాను, నువ్వు కూడా ప్రమాణం చేద్దాం ఇది తప్పని వాడు తాగలేదని తెలిస్తే అదే వీడియోలో నేను అప్పుడే అన్నా, నువ్వు నేను బ్రీతింగ్ చేసుకుందాం రారాబాయ్, నువ్వు ఎవడో నాకు తెలియదు, మా పిల్లలకు కూడా బ్రీతింగ్ టెస్ట్ చేద్దాం అని నేను మాట్లాడినా. స్పీకర్లో తాగింది వాడు తాగి ఉంటే నువ్వు నన్ను దళితున్నాయండి, నన్ను మండల పార్టీ అధ్యక్షుడు నా మీద కథలు వస్తే నువ్వు ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక 10 సంవత్సరాలు ప్రభుత్వం ఇప్పుడే చేసినావు, డీసీసీ చైర్మన్గా చేసినావు, నీకు బుద్ధుడిని మాట్లాడాలి మహేందర్ రెడ్డి గారు, నీకు మీద కూడా మాకు గౌరవం ఉండే. సరే ఆమె ఏం మాట్లాడుతుంది.